శ్రీమాత్రే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ బగలాముఖి దేవి నమో నమ. రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నేను ఇంతకుముందు జరిగినవి కూడా చెప్తాను, ఇప్పుడు జరగబోయేది ముఖ్యంగా చెప్తున్నా. నేను చెప్పినది ఏది చూచా తప్పకుండా జరుగుతున్నాయి. కానీ ఇది నా యొక్క పౌరత కాదు, నేను నమ్ముకున్న మా తల్లి చెప్పిన విశేషాలు బట్టి నేను చెప్తానే కానీ నా సొంతంగా అయితే కాదు ఇది. నేను ఇంతకుముందు కూడా ఎన్నో చెప్పిన, కొండ మీద వాస్తు బాగలేదయ్యా, మీరు కట్టేది అది చాలా అనర్థాలు జరుగుతాయనేసి ఈవోకి లెటర్ ఇచ్చిన, బోర్డు మెంబర్లుగా చెప్పిన, చాలామంది అన్నీ చెప్పి కూడా చూస్తే చూద్దాంలే స్వామి అన్నారు. మళ్ళీ అట కాదని మళ్ళీ ఒక నెల తర్వాత ప్రెస్ మీట్లు కూడా పెట్టి చెప్పిన, అప్పటికి కూడా స్పందించాల. మళ్ళా కొద్ది రోజుల తర్వాత ఒకటొకటి జరిగినాయి. ఏ గొలిచి దిగటము, గుడు కింద పడటం, గుడు కాలటము, లడ్డుపోటు కాలిపోవటము, వైకుంఠంలో పర్నేశ్వర కాలిపోవటం, ఇన్ని జరిగిన తర్వాత మళ్ళా ఐవి కృష్ణారావు కూడా పోయి, ఏమయ్యా ఇప్పుడైనా కూడా చేస్తారా చేయరంటే, స్వామి మీరు కూర్చోండి, ఏమేమి మీ దగ్గర ఫైల్స్ ఉన్నాయి ఇవ్వండి, నేను ఖచ్చితంగా చేస్తానన్నాడు. అప్పుడు నేను నమస్కారం చేసి, దాని మించి నాకు ఇంకేం లేదు సార్ అని చెప్పేసి వచ్చినాను. అతను మళ్ళీ చెప్పి చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇస్కాన్ టెంపుల్ గురించి కూడా చేశాను. అవన్నీ కూడా నేను చెప్పేది మీరు కావాలంటే ఆర్ఆర్ ఆస్ట్రాలజీ అని కొట్టి దాంట్లో చూడండి, అన్ని వెబ్సైట్లు దాంట్లో వస్తాయి, ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. దాని గురించి నేను ఇప్పుడు విపులంగా చెప్పేదైతే వద్దు. మళ్ళీ రెండోది, కర్ణాటకలో కాంగ్రెస్ వస్తుందని చెప్పినాను, తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని చెప్పినాను. సరే అందరికీ చెప్తున్నావు, మన రాష్ట్రంలో ఎందుకు చెప్పవు, మాకు చెప్పు ముందు, ఇక్కడ రాష్ట్రంలో ఎట్లుంటుందో అలా చెప్పాలని చెప్పి అందరూ ప్రజలు కోరుకుంటే అప్పుడు అందరినీ రమ్మని చెప్పి అప్పుడు చెప్పిన. ఏమని చెప్పినాను, ఈసారి చంద్రబాబు టైం బాగుంది, ఖచ్చితంగా చంద్రబాబు రాబోతాడు, సీఎం అవుతాడు, తనకు 130 సీట్లు పైన కానీ తక్కువైతే రాదు, జనసేన కూడా 18 పైన కానీ తగ్గదు అనేసి ఘంటాపదంగా చెప్పిన. అదే విధంగానే వచ్చినాయి. ఆయనకి 134, ఈయనకి 21, అమరకు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇది కాకుండా సెంటర్లో ఎలా ఉంటుంది అది చెప్పు ముందు చూద్దామా అన్నారు. సెంటర్లో 20 ఛానళ్ళు చెప్పినారు. ఏమని, ఈ విధంగా 300, 320, 330, 35, 40, 50, 400 దాకా వస్తాయని చాలామంది చెప్పినారు. నన్ను అడిగితే నేను ఒకటే మాట చెప్పిన, అయ్యా ఎట్టి పరిస్థితుల్లో 250 దాటదంటే దాటదు, ఇది గంటపదంగా చెప్తుండా, కావాలంటే మీరే చూద్దురుగా నేను చెప్పిన. ఆఖరికి 240 వచ్చినాయి. మళ్ళీ ఏమన్నారంటే, సరే చంద్రబాబు వస్తాడు, ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అది చెప్పు అన్నారు. అరే చంద్రబాబు వస్తున్నారు, సెంట్రల్ స్టేట్లో చక్రం తిప్పుతాడు, కావాలంటే మీరే చూడండి, మన రాజధాని నంబర్ 1 అవుతుంది అని కూడా ఎన్నో వీడియోలు పెట్టున్నాను, మీరు దాంట్లో చూడొచ్చు. ఏది రాజరాజేశ్వరి ఆస్ట్రాలజీ అని కొట్టినారంటే దాంట్లో ఉన్నాయి, కానీ చాలా అన్నీ చూడొచ్చు మీరు. ఆ విధంగా చెప్పినాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది, బెంగళూరుని తీసిపోదు. ఆ విధంగా మన రాష్ట్రం కూడా ఎన్నో కంపెనీలు వస్తాయి, ఎన్నో జరుగుతాయి. ఇప్పుడేమిటంటే, ఈ జగన్ పార్టీ వాళ్ళు ఏముంది, ముందు మేమున్నాం, మీరు ఇప్పుడు ఉన్నారు, రేపు మేము వస్తామంటున్నారు. నేను ముఖ్యంగా చెప్పేది ఎవరంటే, వాళ్ళకు కనీసం 5 సీట్లు కూడా రావు, ఇది గ్యారంటీగా చెప్తున్నాను. ఇది రాబోయే ఫ్యూచర్లో అస్సలు కనుమరుగైపోతుంది జగన్ పార్టీ అనేది. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా, ఆ పార్టీ వాళ్ళు కావచ్చు, ఈ పార్టీ వాళ్ళు కూడా అందరూ చెప్తున్నాను, జగన్ పార్టీ అనేది కనుమరుగైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ ఎన్నో కంపెనీలు తీసుకొస్తాడు. మనకు అసలు ఆంధ్ర ఏంటబ్బా ఇంత పరిస్థితి అని అనుకుంటారు, చాలా నంబర్ 1 అవుతుంది. ఇది మాత్రం గంటాపదంగా చెప్తుండా. ఇది నువ్వు ఎలా చెప్తాను అనొద్దు, ఇప్పుడు ఎన్ని జరిగినవి ఎలా చెప్పినానో అలానే చెప్తున్నా. ఇది నా సొంతంగా కాదు, మా అమ్మ అనుగ్రహంతో
ఆమె ఆశీస్సులు తీసుకునే చెప్తున్నాను. ఇది ముఖ్యంగా చెప్పేది రాష్ట్ర ప్రజలకు. కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా చంద్రబాబుకు సహకరించండి. ఖచ్చితంగా చెప్తున్నాను, రాబోయేది మళ్ళా కూడా చంద్రబాబే. మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇది మాత్రం గంటాపదంగా చెప్తున్నా. అదేవిధంగా చెప్పినాను కదా, బీజేపీ కింద వస్తాను, అదేవిధంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా మన రాష్ట్రము కంపెనీలు కావచ్చు చాలా అభివృద్ధిలోకి నంబర్ 1 అవుతుంది. ఇది మాత్రం ఎట్టి పరిస్థితి తీసిపోదు. మీరే కావాలంటే చూడండి. మళ్ళా చెప్తున్నాను, అటర్ ఫ్లాప్ అంటే అసలు ఏమీ ఉండదు. ఆయన అతి త్వరలో అందరితో కూడా చెప్పున్నా, నేను ఫిబ్రవరిలో పోతాడు జైలుకి అని చెప్తున్నాను. ఖచ్చితంగా పోయేది మాత్రం ఖాయం. జగన్ అతి త్వరలో పోతున్నాడు. నామరూపాలు ఉండదు ఆ పార్టీకి. ఇది జరగబోయేది. మన రాష్ట్రం మాత్రం నంబర్ 1లోకి వస్తుంది. కాబట్టి ఇది ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. మీరు ప్రతి ఒక్కరు కూడా, నేను చెప్పేది నిజాబద్ధం అంటే, మీరు RRAstrology.in అని కొట్టారంటే ఖచ్చితంగా మీరు దాంట్లో మొత్తం చూడొచ్చు. నేను ఎలా చెప్పినాను, ఏం చెప్పినాను, ఎలా అనేది మీరు అందరూ చూడొచ్చు. ఇది మాత్రం నేను సొంతంగా చెప్తున్నాను. నేను మాత్రము ఎక్కడ సర్వేలు చేసి కానీ ఎవరి ప్రోద్బలం ఇలా అని చెప్పింది కాదు. నేను మా అమ్మని నమ్ముకున్నాను. ఆమె ఆశీస్సులతో ఈరోజు చెప్తున్నాను. ఆమె ఆశీస్సులతో నేను చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఆమె చెప్తేనే చెప్తున్నా కానీ నా సొంతంగా అయితే కాదు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి మీరందరూ కూడా దయచేసి జగన్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పార్టీ వాళ్ళు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళు కూడా నమ్మబాకండి ఇక మీదట. అది అటర్ ఫ్లాప్ అయిపోయినట్టే. ఇది జరగబోయేది. కాబట్టి మీకు ఏదన్నా డౌట్లు ఉంటే కూడా RRAstrology.in చూడండి. నా ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి. మీరు ఫోన్ చేసి కూడా మాట్లాడచ్చు. ఇది జరిగేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. మరి ఉంటాను. మీరు ఇంక ఏదైనా సరే మన రాష్ట్రం మాత్రం నంబర్ 1 అవుతుంది. ఇది మాత్రం 100% ఇది గంటాపదంగా చెప్తున్నాను. మరి ఉంటా. నమస్తే.